భూమి అనేది కేవలం ఒక ఆస్తి కాదు. తరానికి తరానికి మధ్య అదొక చెరగని బంధం. రైతుకు అదొక జీవనోపాధి, కుటుంబానికి అదొక ఆర్థిక భరోసా మాత్రమే కాకుండా ఎందరికో అదొక విలువైన వారసత్వం. కాని ఎన్నో దశాబ్దాలుగా ప్రజల భూ వివరాలు అక్రమ బదిలీలకు, వివాదాలకు లోబడే ఉన్నాయి. ఈరోజు ఆ కథను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరగరాస్తోంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్లాక్ చైన్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం ద్వారా భూ వివరాలను సంరక్షిస్తూ ప్రజల్లో నమ్మకాన్ని బలపరుస్తోంది. ప్రతి భూమి యొక్క వివరాలన్నీ ఒక డిజిటల్ చైన్గా ఈ బ్లాక్ చైన్ విధానం పొందుపరుస్తుంది. భూ యజమాని వివరాలు, విక్రయాల వివరాలు మరియు ఆ భూమి ద్వారా జరిగిన అన్ని అధికారిక లావాదేవీలు, ఇలా ప్రతి ఒక్క అప్డేట్ ఇందులో శాశ్వతంగా నమోదు చేయబడతాయి. ఈ టెక్నాలజీ యొక్క సాంకేతిక క్లిష్టత వల్ల ఒకసారి బ్లాక్ చైన్ ద్వారా నమోదు చేసిన భూ వివరాలను తారుమారు చేయడం కానీ తొలగించడం కానీ వీలుపడదు. కనుక ఈ విధానం కబ్జాదారుల నుండి మన భూమిని కాపాడుతుంది. భూమి యొక్క వివరాలలో చేసిన ప్రతి చిన్న మార్పు కూడా ఎంతో పారదర్శకంగా, ధృవీకరణకు అనుకూలంగా అందుబాటులో ఉంటుంది. తద్వారా భూ యజమానులు ఇక నిశ్చింతగా ఉండొచ్చు. ఈ పరిజ్ఞానం పౌరులకు పారదర్శకతను కల్పిస్తూనే ప్రభుత్వ విధానాల మీద రెట్టింపు నమ్మకాన్నందిస్తుంది. ఇకపై రాబోయే తరాలకు అందుబాటులో ఉండేలా ప్రతి ఒక్కరి భూమి మీద వాటి అసలైన హక్కుదారుల వివరాలను భద్రపరచడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భవిష్యత్తు కోసం డిజిటల్ సామర్థ్యాలను ఎంతో ప్రయోజనాత్మకంగా అందిస్తున్న క్రమంలో ఈ బ్లాక్ చైన్ విధానం కోట్లాది భూ యజమానుల చట్టబద్ధమైన హక్కులను సమర్థవంతంగా సంరక్షిస్తుంది. ఇటువంటి ఎన్నో నూతన సాంకేతిక పరిజ్ఞానాలను ఆచరణలో పెట్టడం ద్వారా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం భవిష్యత్ తరాలకు ఎంతో ప్రయోజనకరమైన ఈ గవర్నెన్స్ వ్యవస్థను నిర్మిస్తుంది. భూ వివరాల ఈ బ్లాక్ చైన్ విధానం ప్రతి హక్కుదారుడికి చింతలేని జీవనం. భూ హక్కుల భద్రతకు నాంది, ప్రజల విశ్వాసానికి పునాది.